ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి టీడీపీ మీద ఆగ్రహం వ్యక్తం చేశారు. మేం కన్నెర చేస్తే టీడీపీ నేతలు రోడ్లపై తిరగలేరు అంటూ ఆయన కామెంట్ చేశారు. మా నిగ్రహాన్ని చేతకానితనం కావద్దు అనుకున్నారు. చంద్రబాబు కొడుకు ఇక్కడ పోటీ చేస్తున్నాడు మంగళగిరిలో. ఓడిపోతామని స్పష్టంగా తెలుసు. ఈ నేపథ్యంలో ఓటర్లను, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరులను, నాయకులను అందరినీ భయభ్రాంతులు చేసే ఉద్దేశ్యంతో కావాలనే దాడులకు దిగడం, ఇది రెండవదో మూడవదో, ఇది ఏకంగా ప్రాణాలు తీసేంతవరకు పోయింది. లేకపోతే మా వైపు నుంచి ప్రచారానికి వెళ్ళిన 10-15 మంది ఉన్నారు. అటువైపు నుంచి తాగి వచ్చిన అదే పనిగా కావాలని రెచ్చగొట్టే రకంగా వ్యవహరించి వేగంగా వచ్చి మోటార్ సైకిల్తో గుద్ది ప్రాణాలు పోవడానికి కారణమైన ఆ గూండాలు ఎవరైతే ఉందో తెలుగుదేశం గూండాలు, వాళ్ళు ఏదో అనుకోకుండా జరిగింది అనుకోవడానికి వీల్లేదు. ఆ సంఘటన, ఆ దుర్ఘటన ఖచ్చితంగా దురుద్దేశంతోనే భయపెట్టాలి, ఓ ప్రాణం తీసుకుని అయినా సరే భయపెట్టాలని ఈ దాడికి తెగించారు. దీన్ని తీవ్రంగా పార్టీ ఖండిస్తుంది. ప్రజాస్వామ్యంలో ఇలాంటి వాటికి చోటు ఉండకూడదు. అధికారంలో ఉన్నప్పటికీ మేము, అలాగే బలమైన పార్టీ అయినప్పటికీ ఎంత సంయమనంతో నిగ్రహంతో అనేది నిన్నటి నుంచి పార్టీ కార్యకర్తలు చూసినా లేదా నాయకులు వ్యవహరించి తీరు చూసినా అందరికీ అర్థం కావాలి, ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి. బట్ ఈ నిగ్రహంగా ఉండడం అనేది చేతగాంతనంగా ఎవరు అర్థం చేసుకోవద్దు అనేది గట్టిగా హెచ్చరిస్తున్నాం. నిజంగా కన్నెర్ర చేస్తే ఒక్కడు కూడా రోడ్ల మీద తిరగలేడు, తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ. ఇది పద్ధతి కాదు. కేవలం పంపింగ్ మెజారిటీతో రాబోతున్నాము, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతోందనే భయంతో వాళ్ళు చేస్తున్న కుట్రలు, వాటికి మరింత ఊతం ఇచ్చే రకంగా వ్యవహరించకూడదని మేము సంయమనంతో ఉన్నాం. దీన్ని చేతగాంతనంగా భావించొద్దని హెచ్చరిస్తున్నాం. అలాగే ఇది ఖచ్చితంగా హత్య. 302 కిందనే కేసు రిజిస్టర్ చేయాలి. డిమాండ్ పోలీస్ అధికారులను కూడా కేసు 302 కింద రిజిస్టర్ చేసి దర్యాప్తు చేపట్టి దోషులను కఠినంగా శిక్షించే రకంగా, నిందితులను వెంటనే పట్టుకుని దోషులను కఠినంగా శిక్షించే రకంగా, భవిష్యత్తులో ఇలాంటి వాటికి ఎవరు దిగాలని భయపడే రకంగా వ్యవహరించాలని అధికారులను కూడా కోరుతున్నాం. అలాగే వెంకటరెడ్డి గారిని వెనక్కు తీసుకురాలేము. అలాంటి మంచి నాయకుడిని కోల్పోయినందుకు బాధపడుతున్నాం. ఆయన ఆత్మకు శాంతి కలగాలి. ఆయన కుటుంబానికి మనిషిని తీసుకురాలేము కానీ ఆయన కుటుంబానికి పార్టీ పూర్తిగా అండగా ఉంటుంది. పిల్లల భవిష్యత్తు విషయంలో కానీ, ఆయన కుటుంబం నిలదొక్కడంలో కానీ పూర్తిగా పార్టీ అండగా ఉంటుంది. కుటుంబ సభ్యునిగా భావిస్తున్నాం. ఆయన ఆ రకమైన భరోసా కూడా ఇస్తామని కూడా మరోసారి తెలియదు. టీడీపీ ప్రత్యక్షంగా ప్రమేయం ఉన్నటువంటి ఇది ఒక 4 ఘటన హత్యాయత్నం జరిగినటువంటి ఇన్సిడెంట్. కనీసం అనేటువంటి పశ్చాత్తాపం వాళ్ళు ఎక్కడ కనిపించడం, కనీసం ఆ పార్టీ నేతలు కూడా స్పందించలేదు. దీన్ని ఎలా చూస్తారు? వాళ్ళు ఎప్పుడైతే ఇక్కడే కాదు రాష్ట్రం అంతా కూడా వాళ్ళది మీరు చూస్తే వాళ్ళు అటాక్స్ చేస్తున్నారు, వాళ్ళు విక్టిమ్స్ లాగా పోజులు ఇస్తున్నారు. వాళ్లే దాన్ని తీసుకెళ్లి మళ్ళీ ఎన్నికల కమిషన్లోనూ ఇంకో దగ్గర ఒత్తిడి తీసుకొస్తున్నారు. మా పరిస్థితి నిజంగా ఎట్లుందంటే ఆ పద్ధతిలో పోతున్నది మేమన్నట్టుగా వాళ్ళు చిత్రిస్తుంటే బాధితుల స్థానంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము నిలబడి ఉన్నాం. ఇది ప్రజలందరూ గమనిస్తున్నారు. వీటన్నిటికి కూడా కారణం ఒకటే, నిస్పృహ. ఆఖరు దశలో ఈసారి మొత్తంగా ఆ పార్టీ కంప్లీట్గా దుకాణం బంద్ అయిపోయిన పరిస్థితిలో నేపథ్యంలో ఇంకా ఏం చేయాలో తెలియక ఏదో ఒక రకం